తిరుపతిలో పూజ చేసాం. నేను స్పైస్ జెట్ బుక్ చేశాను, ఆయనకి ఎయిర్ కోస్టా బుక్ చేసాం. ఆ బ్యాడ్ లక్ ఏంటంటే ఎయిర్ కోస్టా 2 hours డిలే అయిపోయింది. నేను ముందుగా వచ్చేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాను. సారీ అండి, ఆయన రాలేకపోయారు. నేను మీకు లేట్ అవుతుందని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయించామండి. సారీ ఫర్ దట్. ఈవినింగ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి, ఇంతవరకు ఓపిక వెయిట్ చేసినందుకు. అండ్ ఈ సినిమా 23rd వస్తుందండి థియేటర్స్లోకి. అండ్ ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, సప్తగిరి మెయిన్ లీడ్గా చేస్తున్నారు, హీరోగా చేస్తున్నారు, అదంతా ఒక ఎత్తేదండి. కథ మెయిన్, ఒక కథ హీరోగా జడ్జ్ చేసుకుని చేసిన సినిమా అండి ఇది. ఒక కామెడీ కంటెంట్ ఎంతైతే ఉంటుందో దానికి తరహాగా, దానికి సరిపోయేటట్టుగా ఎమోషన్ కానీ, ఫైట్స్ కానీ, సెంటిమెంట్ కానీ, మొత్తం ఒక కంప్లీట్ కమర్షియల్ సినిమా ఎలా ఉండబోతుందో అలా చేసిన సినిమా అండి ఇది. కంప్లీట్ ప్యాకేజ్ లాంటిది. మీరు జనరల్గా అనుకోవచ్చు సప్తగిరి మెయిన్ లీడ్గా చేస్తున్నాడు, ఒక మొత్తం కామెడీ ఉంటుందేమో, నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చేమో అని. ఎంత నవ్వుకుంటున్నామో అంతే బాధపడతాం, అంతే ఏడుస్తాం, అంతే నవ్వుతాం. సో అన్ని ప్యాకేజెస్ కంప్లీట్గా ఉన్న సినిమా. సో సాంగ్స్ గురించి చెప్పాలంటే అండి, మొత్తం 15 రోజులు పోలాండ్లో షూట్ చేసాం, ఒక 1 week ప్రాక్టీస్తో సహా. మొత్తం లొకేషన్స్ అన్నీ కొత్త, ఎప్పుడు ఇంతవరకు మన తెలుగు స్క్రీన్లో రాని లొకేషన్స్. స్పెషల్గా మన అక్కడ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడి స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని చేసిన సాంగ్స్ అండి. కంప్లీట్ 15 days షూట్ చేసాం, చాలా బాగా వచ్చినాయి. ఒక పెద్ద సినిమా, ఒక తెలుగులో మనకు వచ్చే తెలుగు సినిమాలో ఒక పెద్ద సినిమా ఎలా అయితే ఉండబోతుందో అలాగే ప్లాన్ చేసి అలాగే తీసింది. మీ కామెడీ కంటెంట్ అంటే మీ పెట్టిన ప్రతి రూపాయికి కంప్లీట్ వసూలు చేసే సినిమా అండి ఇది. సో మీరు అందరూ కలిసి దయచేసి మా అందరిని సినిమా 23rd రిలీజ్ అయిపోయే సినిమాని చూసి మమ్మల్ని బ్లెస్ చేసి హిట్ చేస్తారని మనసారి కోరుకుంటున్నాను. మీరు గర్వపడే, మేమంతా గర్వపడే మంచి సినిమా తీసానని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బ్లెస్ us. Everyone, this was my first experience here. It was really nice. Producer sir was really very, very compassionate. అంటే ఒక ప్రాబ్లము రాలేదు ఈ సినిమా షూటింగ్లో. He was very, very friendly and we got whatever we needed and he made sure there was no problem at all. And while coming to the director too, it was more like we were already friends even before we were working. So we already had the compassion between us. So thank you for making me do a good job, and it was really a pleasure to be a part of this team. This is not just because I'm a part of this team, I'm telling you, but these people have put in a lot of hard work for this film. Saptagiri Garu, I mean, you had to be here, but then the amount of work, even now I know he's having sleepless nights tonight also. So that's how much he's expecting from this movie. We've all worked really hard, and from the media, after the audio launch also, I've got lots of love from you people, and I hope I get the same love from you all. Thank you so much. సప్తగిరితో ఎలా కలిసాం, ఎలా మాట్లాడాం, ఇవన్నీ ఫస్ట్ లుక్లో నేను చెప్పాను. ద బేసిక్ థింగ్ ఈజ్ అంటే ఒక చిన్న సినిమాని ఈ స్టేజ్లో ఇంత హైప్ క్రియేట్ చేయడానికి కారణం మీరు. బికాస్ ఆఫ్ ద మీడియా ఈరోజు సప్తగిరి ఎక్స్ప్రెస్ ఈజ్ పెద్ద సినిమాలతో కాంపిటీషన్ పడేంత లెవెల్కి చేరుకుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్. మీ సపోర్ట్ వల్ల వీ రీచ్డ్ ఇన్ టు సచ్ స్టేజ్. మీ ఎక్స్పెక్టేషన్స్, మీ హోప్స్ ఈ సినిమా మీద అయితే ఉందో అది ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని నేను ఆశిస్తున్నాను. 23rd రోజు రిలీజింగ్ ఉంది. ఐ హోప్ వీఆర్ డూయింగ్ వెల్ అండి. అండ్ అది పర్ఫెక్ట్ చాయిసా రాంగ్ చాయిసా తెలియదు, కానీ వీఆర్ రిలీజింగ్ అవర్ ఓన్ అండి. ఎవరికి డిస్ట్రిబ్యూషన్ అప్పు చెప్పలేదు. వీ రిలీజింగ్ బై అవర్ ఓన్. ఓవర్సీస్లో కానీ ఎక్కడెక్కడ మేమే రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఇంతవరకు ఇచ్చిన సపోర్ట్కి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఫర్దర్ కూడా మీరు ఇలాగా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రెండో విషయానికి వస్తే, మూవీలో అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, దిట్ ఈస్ 3 parts ఇన్ దిస్ మూవీ అండి. ఒకటి యూత్ ఎంటర్టైనర్ కామెడీ, అదే ఆయనకి సిగ్నేచర్ మార్క్ సప్తగిరికి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అలా కాకుండా ఇంకో యాంగిల్లో ఒక మంచి నటుడిని వెలికి తీసామని మేము నమ్ముతూ ఉన్నాం. ఆ వెలికి తీసిన నటుడిని మీరు సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఖచ్చితంగా చూస్తారు. మూడోది, ఒక ఫాదర్ సన్ మధ్యలో ఉండే రిలేషన్స్, మన మధ్యతరగతి కుటుంబాల్లో కానీ అప్పర్ మిడిల్ క్లాస్లో ఉండే ప్రతి ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ని ఒక ఎమోషనల్ యాంగిల్లో బౌండ్లో తీయడం జరిగింది. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఫాదర్స్ ఉన్నప్పుడు సన్స్కి వాల్యూ తెలియదు, వాళ్ళ ఫాదర్ యొక్క మిస్సింగ్ ఎలా ఉంటుందనేది తెలియదు. వన్స్ దే గాన్ ఫ్రమ్ ది లైఫ్, దే నో ద వాల్యూ ఆఫ్ ద ఫాదర్స్. అది ఉన్నప్పుడు దాన్ని ఎలా చూసుకోగలిగితే అది వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది ఒకటి అంటే అంతర్లీనంగా ఆ సినిమాలో మేము ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేసాం. ఇంకోటి ఏంటంటే, ఒక సాధారణ కానిస్టేబుల్స్ వాళ్ళ యొక్క లైఫ్ లీడ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మీద ఉండే ప్రెషర్ పాయింట్స్ ఎలా ఉంటున్నాయి,
స్టిల్ వాళ్ళు ఆ ఫ్యామిలీని ఎలా లీడ్ చేయగలుగుతారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళకి కనబడే బయటకు కనబడే పోలీస్ ఒక థింగ్ బ్యాక్లో ఎలా ఉంది, వాళ్ళకి రియల్గా వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆర్టిలరీ వ్యవస్థలో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయాన్ని కూడా దీంట్లో కొంతవరకు మేము హైలైట్ చేయడం జరిగింది. అది కూడా అంటే ఏదో కళాఖండంలాగా కానీ కాదు, కానీ మ్యాక్సిమం ఒక హత్తుకునే లెవెల్లో మేము చేయడానికి ప్రయత్నం చేసాం. అలా కాకుండా కొన్నిసార్లు మీరు చూస్తుంటారు ఆడియో లాంచ్లో మేము పరశురామ స్టిల్స్ రిలీజ్ చేసాం. ఒక మన మైథలాజికల్ బిట్స్ కూడా దీంట్లో ఒక 5 to 10 minutes ఉన్నాయి. ఆ సీనరీస్ కోసం అరుణ్ పవర్ కానీ మేము కానీ చాలా కష్టపడ్డాం. లిటరల్గా పరశురాముడికి రాముడికి జరిగే ఒక సంవాదంలో జరిగిన సీన్ అండి అది. దాన్ని ఎక్సలెంట్గా తీసామని అనుకుంటున్నాను. మీ యొక్క జడ్జిమెంట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ ఈ ఇండస్ట్రీలో ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలని మీ సలహాలు కానీ మీ అడ్వైజెస్ ఐ ఆల్వేస్ వెల్కమ్ అండి. ఫస్ట్ ప్రయత్నంలో మేము కష్టపడి తీసాం. ఏమైనా కొన్ని పొరపాట్లు మా పట్ల జరిగి ఉంటే క్షమించాలని కోరుకుంటున్నాం. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Hello, నేను రోష్ని ప్రకాష్ and for more updates, please do subscribe TFC. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.